కానీ ఈ పొలిటికల్ అకౌంటబిలిటీ డిమాండ్ చేస్తూనే కాక్రోచ్ ఉద్యమం స్టార్ట్ వైరస్ అంటున్నారు. ఏం అడుగుతున్నారు వాళ్ళు? వాట్ ఈస్ యువర్ స్టాండ్? అందుకే టూ మోర్ థింగ్. నేను వాంగ్చుక్ గారిని మాట్లాడుతుంటే యాక్చువల్లీ మనము ఈ కొలత చేస్తాం కదా, ఒక లీటర్ పాలు ఉంటుంది, అది 1 లీటరా 2 లీటరా అంటే కొలత చేస్తాం. ఈ కొలతలో ప్రాబ్లం ఉందని ఫైట్ చేస్తున్నాం. ఏంటి? ఎగ్జామ్ పేపర్ లీక్, కండక్టింగ్. పాలే తప్పుగా ఉంది కదా సార్. వాట్ వీఆర్ టీచింగ్ అవర్ ఎడ్యుకేషన్లోనే విజన్ లేదే, రీఇమాజినింగ్ ద ఫ్యూచర్ లేదే. అక్కడికి ఎప్పుడు వస్తాం? దీన్ని అడిగితే పిల్లలు దే హ్యావ్ కమిటెడ్ సూయిసైడ్. పేరెంట్స్ కష్టపడి డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎగ్జామ్ లీక్లు అయిపోయి, ఆ ఎగ్జామ్ లీక్లు ఎందుకు అయ్యింది? దానికి ఒక ఆర్మీతో ఆన్సర్ పేపర్, క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తే అయిపోద్దా సొల్యూషను? ఎవడు తిన్నాడు, ఎవడు లీక్ చేశాడు, అది ఏ పార్టీకి పొందిన వాడికి పోయింది, ఏ మినిస్టర్కి సంబంధించిన వాడికి పోయింది? వెళ్ళరా రూట్స్కి? ఆ రూట్స్కి వెళ్ళాం. లేదు నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నాము, క్వశ్చన్ పేపర్స్ ఆర్మీ హెలికాప్టర్లో వస్తాయి. ఎవడు చెప్పులో పువ్వు పెడుతున్నారు మీరు? ఆ పిల్లలు అడుగుతున్నారు, ప్లీజ్ షో అకౌంటబిలిటీ అండ్ రిజైన్. ఆ రిజైన్ చేయరు, ఎందుకంటే బీజేపీకి ఆ రిజైన్ చేస్తే దెన్ యూ హ్యావ్ సెటప్ అ స్టాండర్డ్ మారల్ అకౌంటబిలిటీ. అప్పుడు ఇంకో 10 రెసిగ్నేషన్స్ అడుగుతారని చేయడు. ఇలాగే మర్చిపోని జనాలు, లెట్ దెమ్ ఫర్గెట్. దే బిలీవ్ దట్ పీపుల్ విల్ ఫర్గెట్. బట్ ఈ ఫ్రాగ్ ఉంటుంది కదా, ఆ ఫ్రాగ్ని మీరు బాయిలింగ్ వాటర్లో వేస్తే టప్పుని బయట వచ్చేస్తుంది. అది దాన్ని చల్లటి నీరులో పెట్టేసి కింద నిప్పు పెట్టారనుకోండి, అది అడ్జస్ట్ అవుతూ వెళ్తుంది. అలా బిహేవ్ చేస్తున్నారు ఇండియన్ పీపుల్తో వాళ్ళు. సో ఇట్ హెస్ బికమ్ అ న్యూ నార్మల్. లంచం న్యూ నార్మల్, డబ్బిచ్చి ఎలక్షన్ గెలవడం న్యూ నార్మల్, ఆడంతా ఖర్చు చేసినప్పుడు సంపాదించుకోవాలి కదా న్యూ నార్మల్. దిస్ కెనాట్ బి అ న్యూ నార్మల్. దిస్ ఈజ్ యాక్చువల్లీ పుషింగ్ దిస్ కంట్రీ. ఫ్రస్ట్రేషన్ అవ్వట్లేదు జనాలకి. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు క్వశ్చన్. ఇది ధర్మాన్ని క్వశ్చనించడం కాదు, ధర్మంతో చేస్తున్న రాజకీయం. మీరు జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు కదా, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఆస్కింగ్, దిస్ ఈజ్ నాట్ ఇట్ ఇస్ మస్ట్ ఆస్కింగ్. ఇది నా కోపం కాదు, నా ఆతంకం. యూ షుడ్ సీ ఇట్. ఇది కోపంతో అడగట్లేదు, ఎవడి మీదో ఒక కుళ్ళుతో అడగట్లేదు. దేశ ప్రేమ, దేశం మీద సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి విత్ అ పెయిన్ అడుగుతున్నాను. సిజేపీ ప్రొటెస్టు అదొక ఆక్రందనం. ఇట్ ఈస్ అ పెయిన్ ఆఫ్. వీఆర్ నాట్ ఎల్డర్స్, వీ హ్యావ్ ఫెయిల్డ్ దెమ్, దే హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ దర్ హ్యాండ్స్. వాళ్ళని పురుగులు, వాళ్ళు నేషనల్ సెక్యూరిటీకి డేంజరస్ అంటే ఏం చేద్దాం ఈ దేశంలో? వాళ్ళు ఇంకొక పార్టీగా కూడా రూపుదిద్దుకోలేదు, అప్పుడే తీవ్రవాదులు అయిపోయారు. ఆ పార్టీ కాదు అది, వాళ్ళు క్లియర్. అలా సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు నించుని మాట్లాడుతున్నాడు, జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, నసరుద్దీన్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ చదివిన వాళ్ళందరూ ఇంత ప్రశ్న అడుగుతున్నారు కదా, వీళ్ళు ఎవరు పొలిటికల్ పార్టీ? 2 నిమిషాలు ఆలోచించరా? వీళ్ళకి అనవసరంగా అడుగుతున్నారు. వీళ్ళు పొందేది లేదు, వచ్చేది లేదు, ఏం పోయేది లేదు. బట్ వీళ్ళందరూ చదివిన వాళ్ళు కదా, అనుభవం ఉన్నవాళ్ళు కదా, వీళ్ళు మాట్లాడుతున్నది కరెక్ట్ కదా అని 2 సెకండ్స్ ఆలోచించరా? ఆలోచిస్తున్నారు జనాలు. యాక్చువల్లీ జనాలు ఆలోచిస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ ద చేంజ్. ఐఎమ్ సీయింగ్ వెన్ పీపుల్ సే సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, యూ స్టాండ్, యూ ప్లీజ్ స్పీక్. ఎందుకంటే నేను మాట్లాడడం ఆపితే వీ ఫీల్ బ్యాడ్.